ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో అలనాటి నటి శారద గారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శారద గారు 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. శారద గారి అసలు పేరు సరస్వతి. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద గారు 3 సార్లు ఊర్వశి అవార్డును అందుకుని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనం నుంచి ఈవిడకు భరతనాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబంలో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళ అమ్మ ధైర్యం చేసి పంపించింది. అలాగే రక్త కన్నీరు నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పాయి. అందులో నటుడు నాగభూషణ గారి పక్కన హీరోయిన్గా నటించారు. ఆ సమయంలోనే కన్యాశుల్కంలో నటించే అవకాశం కూడా వచ్చింది. 1955లో కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా ఈమె రంగప్రవేశం చేసింది. 1955 నుంచి 1961 బాలనటిగా ఉన్న శారద ఆ తర్వాత హాస్యనటిగా కొనసాగింది. ఈమె 1975లో ఒక మలయాళిని పెళ్లి చేసుకుని కేరళకు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయంలో అనేక మలయాళ సినిమాలలో నటించింది. ఆమె నటించిన మలయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతం అవడంతో 4 భాషలలో తీశారు. శారద మలయాళంలో నటించిన తులాభారం సినిమాకు, తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాకు గాను 2 సార్లు ఊర్వశి అవార్డు అందుకుంది. ఈ సినిమాలో విడుదలైన తర్వాత అప్పటిదాకా హాస్య ప్రధాన పాత్రలలో నటించిన శారదకు గంభీరమైన పాత్రలు రావడం మొదలయ్యాయి. అదే సమయంలో శారద గారు తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించారు. ఆ తర్వాత శారద గారు 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసపున్నయ్యపై గెలిచారు. అంతేకాకుండా శారద గారు తన మొదటి భర్త చలం గారి కారణంగా తన జీవితంలో ఎన్నో బాధలను అనుభవించారు. ఆ తర్వాత ఆయన నుంచి విడాకులు తీసుకొని మరొక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ అతను కూడా మంచివాడు కాకపోవడంతో అతనితో కూడా విడాకులు తీసుకొని ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.